ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. కామెంట్లలో జిబ్బేసుకుని అని అంటుండ్రు. అన్న సడన్ గా మర్చిపోయినా జిబ్బేసుకొని మర్చిపోయినా. ఈ వీడియోకి వచ్చిన ఫన్నీ కామెంట్స్ అయితే చదువుదాం మనం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, ఏంట్రా నా జిప్పులో గోలా, అరే నీ వల్ల మా ఇంటికి వెళ్లాల్సిందే పక్కింట్లోకి వెళ్ళాను, వాళ్ళు నన్ను మామూలుగా కొట్టలేదురా, లౌడేకే బాల్. అంటే ఆయన వీడియో ఫన్నీ చూసేసుకుంటూ నువ్వు పక్కింట్లోకి వెళ్ళిపోయావు, మరి కొట్టకపోతే పానీపూరి పెడతారా అంటే ఆల్రెడీ నీ మీద వాళ్ళ హస్బెండ్కి నీ మీద డౌట్ ఉంది బ్రో, నువ్వు ఏదేదో చేస్తున్నావు అని. మంచి టైంలో అదే టైంలోకి నువ్వు వెళ్ళిపోయావు, కటా అని ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి నీకు కొట్టేశారనమాట. కొంచెం ఆలోచించు బ్రో, రీల్స్ మీద కాదు, పక్కింటోళ్ళ మీద కాదు, నీ ఇంటి మీద నీ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, దొడ్డికి కూర్చొని కడుక్కున్నావా లేక అది కూడా మర్చిపోయావా? దొడ్డి కూర్చొని కడుక్కుంటాడులే బ్రో, పాపం బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అదే ఆలోచనలో ఉంటాడు. ఏం ఇక్కడికి వచ్చాయి ఇక్కడికి వెళ్ళాయా అని ఏం ఉండదు, కడుక్కుంటాడు, నో ప్రాబ్లం. కడగకపోతే నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి, ఏమవుతుంది? మళ్ళా జోకులు ఎందుకు చేస్తావు బ్రో, పాపం చిన్న పోరవాడు మనడు, మనల్ని నమ్మించడానికి చేస్తున్నాడు, కావాలంటే హెల్ప్ చేయి అంతే. నువ్వు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నీ మొగ్గ వరకు వచ్చాయి నీ వీడియోస్ అని చెప్పేసి నువ్వు కూడా ఫేమస్ అవుతావు, ఆయనతో వెళ్ళు, ఏమవుతుంది? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, జిప్పు వద్దు జాకెట్ ఉక్సులు పెట్టుకోరా శేఖర, ఆయన ఏదైనా పెట్టుకొని చేసేస్తాడు, ఆయనకు కావాల్సింది ఇన్స్టాగ్రామ్లో వీడియోస్, లైక్స్. ఈరోజు జిప్ ఇప్పాడు, రేపు షర్ట్ ఇప్పిస్తాడు, ఎల్లుండైతే అండర్వేర్ కూడా ఇప్పేస్తాడు. కాబట్టి మనం చూడడానికి 2 కళ్ళు ఇది 4 కళ్ళు వేసుకొని రెడీగా ఉండాలి, కొన్ని డేస్ ఆగండి అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఒక్కసారి ఉప్పల బాలు కానీ మొగ్గ చీకురావు శేఖర్గా ఏదైనా చేస్తారు బ్రో, పాపం ఉప్పల బాలు కానీ ఉండుంటే ఖచ్చితంగా చీకవాడు, బట్ లేదు కదా, అందుకే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు అనమాట. ఏం ఫరక్ పడదు, ఏం అవ్వదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, జిప్పేసుకోవడం కూడా చేత కాని కొడుకు, అంటే ఆల్రెడీ చేత కాదు బ్రో, ఆల్రెడీ 70-80 సంవత్సరాలు వచ్చేసాయి ముట్టి కిందికి, కాబట్టి వేసుకుంటాడు మెల్లిగిని, మర్చిపోయాడేమో అప్పుడప్పుడు. నవ్వుకున్నారని చెప్తున్నాడు, సిగ్గు లేనిదా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న నువ్వు కూడా చీర కట్టుకొని వీడియో తీయవా? చీరేంది బ్రో, ఆల్రెడీ బిగ్నీలో కూడా వీడియోలు తీస్తాడు, చూడడానికి నువ్వు రెడీగా ఉండాలా. ఇలాంటి కామెంట్స్ కనుక బై మిస్టేక్లో చదివాడనుకో కొత్త ట్రై చేస్తాడు, అప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా కామెంట్స్ చేయండి, ఓకేనా? అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇది జస్ట్ ఫన్నీ కోసం మాత్రమే. ఇలాంటి వారి వీడియోస్ మీకు కావాలంటే ఎవరిదన్నా నేమ్ అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద మెన్షన్ చేయండి, నేను అలాంటి వాళ్ళ ఐడీస్లోకి వెళ్ళేసి కొన్ని రీల్స్ అండ్ కామెంట్స్ కలెక్ట్ చేసుకొని మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి అయితే ఉంది, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి, ఫాలో అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.